ఇక ఎన్నికల ఘన విజయంతో పవన్ కళ్యాణ్ పేరు ఊరు వాడా తేడా లేకుండా మారిమోగిపోతోంది. ఇక కొన ఊపిరితో ఉన్న తన పార్టీకి ప్రాణవాయువునిచ్చిన పవన్ కు ఇంటికొచ్చి మరీ కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు. ఇక ఈ సందర్భంగా తన కుమారుడు అఖీరానందన్ ను పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పరిచయం చేశారు. ఇక చంద్రబాబు గారు షేక్ హ్యాండ్ ఇస్తుంటే కాదని చెప్పి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేయించాడు తన కుమారుడితో. ఇక ఆ తర్వాత తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతుంటే చేతులు కట్టుకొని అఖీరా నిలబడిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇక ఆ తర్వాత రోజు ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ తన భార్యతో పాటు అఖీరానందన్ని కూడా వెంట పెట్టుకొని తీసుకుని వెళ్లారు. ఇక ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. ఇక ప్రధాని మోడీకి అఖీరానందన్ నమస్కరిస్తుంటే ఆయన ఆప్యాయంగా అతని భుజం తడుతున్న దృశ్యాలు మెగా ఫ్యాన్స్ ని, జన సైన్యాన్ని సంబరపెట్టాయి. ఇక అఖీరా తల్లి రేణు దేశాయి అయితే తన బిడ్డ మోడీని కలవడంతో చాలా సంబరపడుతున్నారు. ఇక తన అభిమాన నేతను తన బిడ్డ కలవడం చాలా ఆనందాన్నిచ్చిందని ట్వీట్ చేశారు రేణు దేశాయిని. మోడీని కలవగానే అఖీరా ఫోన్ చేసి చాలా ఆనందంగా ఉందమ్మా, మోడీ గారిని కలిశాక ఏదో పాజిటివ్ వైబ్ నా చుట్టూ ఉన్నట్టు అనిపిస్తోందని చెప్పాడని ఆమె ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక మరోవైపు తండ్రి పవన్ కళ్యాణ్ సినీ జర్నీలోని కొన్ని సీన్లు, పవన్ ఎలివేషన్స్ తో అఖీరా తయారు చేసిన వీడియోను రేణు దేశాయిని ఇన్స్టాలో షేర్ చేశారు. ఇక దీనికి మెగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక తాను పవన్ తో విడిపోయిన పిల్లల్ని మాత్రం తండ్రికి దగ్గరగానే ఉంచుతున్నారు రేణు దేశాయి. ఇక త్వరలో సినిమాల్లోకి కూడా అఖీరాను తీసుకొచ్చేందుకు మెగా ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది. ఏది ఏమైనా అఖీరానందన్ని చూస్తుంటే తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదనిపిస్తుంది. సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అన్నది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.